వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు. ఒక ఫిలిం అప్డేట్స్కి సంబంధించి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. దాని గురించి డిస్కస్ చేద్దాం. నమస్కారం. నమస్తే. సార్ ఏంటి సార్, అల్లు అర్జున్ గారు అంటే కుర్ర హీరోలకి ఇచ్చినంత రెస్పెక్ట్ మంచు ఫ్యామిలీలో ఉండే పర్సన్స్కి ఇవ్వట్లేదని ఒక ఆర్టికల్ చదివాను. నిజమేనా? అందులో వాస్తవం ఉందా? నిజమేనా అంటే రీసెంట్గా కోకాపేటలో అల్లు వారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లు సినిమాస్ థియేటర్ ఓపెన్ అయ్యాయి. అందులో ఎన్నో స్క్రీన్లు 3-4, అందులో ఒకటి డాల్బీ సిస్టమ్ అంట. ప్రపంచంలోనే 3వ అతిపెద్దది, ఆసియాలోనే అతిపెద్దది. అయితే ఈ డాల్బీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కటింగ్ చేశారు. సో దాని మీద కూడా చాలా వైరల్ అయ్యాయి. ఏదైతే పుష్ప 2 సంబంధించి కేసు మీద అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారో దాని మీద ముఖ్యమంత్రి అక్బరుద్దీన్ ఓవైసీ గారు వేసిన క్వశ్చన్కి అసెంబ్లీలో మాట్లాడారు. దాని మీద అక్కడ సినిమా వాళ్ళకి కనీసం ఇది కూడా లేదా, బిడ్డని కనీసం చేరదీయలేదు, కనీసం ఎవరు చూడలేదు, వెళ్ళలేదు. ఈయన్ని అరెస్ట్ చేస్తే ఈయన్ని పరామర్శించారు తప్ప ఆ బిడ్డ పరిస్థితి, తల్లి చనిపోయింది, బిడ్డ పరిస్థితి ఇప్పటికీ అగమ్య గోచరంగా బెడ్ మీదే ఉన్నాడు. కనీసం వాడిని పలకరించే నాథుడు కూడా లేడా, అటువంటి మానవీయ కోణంలో ఒక్కడూ లేరా ఇండస్ట్రీలో అనేలాగా ఆయన కొంచెం ఘాటుగానే స్పందించారు. అయితే మరలా ఇప్పుడు ఆయన రిబ్బన్ కటింగ్ పిలవడం సరే, ఆ ఘటనని మర్చిపోయేలా చేసేందుకే ఈ ప్రయత్నాలు. అందుకే అల్లు అరవింద్ గారు ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచారు. దానికి థంబ్నెయిల్స్ కూడా సోషల్ మీడియా చూస్తే, తమ్ముడు అప్పుడు ఏదో జరిగిపోయింది సారీ అని ముఖ్యమంత్రి ఏదో చెప్పినట్టుగా పెట్టడం. ఆయన ఏం సారీ చెప్పలే, నేనైతే స్పీచ్ చూశాను. సో ఏదో మళ్ళీ కలిసిపోయారు, హాయ్ బాయ్ 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 అన్నట్టుగా ఉన్నారు, అంత బాగానే అయిపోయింది. అయితే రీసెంట్గా అల్లు శిరీష్ గారు మ్యారేజ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అయితే ఇప్పుడు ఆ డాల్బీ సినిమాస్లో ప్రముఖ దర్శకుల పేర్లు తెలుగుకు సంబంధించి, అలా కాకుండా ఓవరాల్ పాన్ ఇండియాలో ప్రముఖ దర్శకుల పేర్లు ప్రజెంట్ ఉన్న వాళ్ళ పేర్లలో త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు, ఎస్ఎస్ రాజమౌళి గారు, అలాగే సందీప్ రెడ్డి వంగ, మణిరత్నం పేరు కూడా ఇచ్చారు. మణిరత్నం అంటే మరి రీసెంట్గా మన పొన్నియిన్ సెల్వన్ లాంటిది 1 ఆడింది కానీ 2 ఆడలేదు సరిగ్గా. మేబీ అలాంటి పేర్లు పెట్టారు. అలాగైతే పాత దర్శకుల పేర్లు ఎవరివి పెట్టలేదు. సరే, ఇకపోతే హీరోల విషయానికి వచ్చేస్తే అందరి హీరోల పేర్లు పెట్టారు. మన చిరు, బాలయ్య, వెంకీ, నాగ్, జగపతి బాబు, మోహన్ బాబు అన్నీ పెట్టారు. పెడుతూ ఆ హీరో లిస్టులో, ఆ స్క్రీన్ మీద హీరో లిస్టులో రీసెంట్గా ఇండస్ట్రీకి వచ్చిన సిద్ధు జొన్నలగొడ్డ, విశ్వక్సేను, నవీన్ పోల్శెట్టి, సందీప్ కిషన్ సినిమాలు, ఇంక వీళ్ళు ముగ్గురికైనా సినిమాలు ఉన్నాయి. సందీప్ కిషన్కి సినిమాలు లేవుగా. ఎవరు, మన చోటాకే నాయుడు గారి మేనల్లుడు అంట కదా ఆయన సందీప్, మన ఏది వెంకటాద్రి ఎక్స్ప్రెస్. సో సందీప్ కిషన్ చాలా సినిమాలు వచ్చాయి, కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్యూర్ అయ్యాయి. బట్ తెలుగులో అంతగా ఈ సినిమాలు లేవు, ఆడలేదు. అయినా అటువంటి పేరు కూడా రాశారు. కానీ మంచు ఫ్యామిలీకి సంబంధించి మోహన్ బాబు గారి పేరుని పెద్ద హీరోల పేరులో రాసేశారు. ఇక్కడ మంచు విష్ణు పేరు కానీ మనోజ్ పేరు కానీ రాయలేదు. అండ్ మోర్ ఓవర్ మనోజు, బన్నీ, రామ్ చరణ్ వీళ్ళు ముగ్గురు మంచి క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేవారట. మరి ఇప్పుడు ఉన్నారు లేదు తెలియదు. రీసెంట్గా మనోజ్ కూడా సినిమాల్లో చేస్తున్నారుగా, 2-3 సినిమాలు చేశారుగా. రీసెంట్గా మళ్ళీ ఆయన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ మంచు విష్ణు సుమారుగా 100 కోట్లు 120 కోట్లు ఖర్చు పెట్టి కన్నప్ప సినిమా తీశారు. ఓకే, అది ఒక మోస్తరుగా ఆడింది. సినిమా ఊరికే బ్యాడ్ ప్రాపగాండా చేశారు కానీ సినిమా ఆయన కష్టపడేది బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంటుంది ప్రభాస్ సినిమా. అయితే ఎంత చేసినా ఆయన పేరు ఎందుకు పెట్టలేదు? రీసెంట్గా ఇండస్ట్రీకి వచ్చిన సిద్ధు, విశ్వక్సేను, నవీన్ పోలిశెట్టి లాంటి హీరోల పేర్లు పెట్టారు కానీ వీళ్ళ పేర్లు పెట్టలేదు. అంతకన్నా దారుణమా వీళ్ళు, అంతకన్నా తక్కువ అనేలాగా చర్చ వస్తుంది. ఈ చర్చ ఎలాగ వస్తుందంటే ఖచ్చితంగా ఎవడో సోషల్ మీడియా వేదికలో లేపుంటారు, లేదా మంచు ఫ్యామిలీ మీద అభిమానంగా ఉండేవాళ్ళు లేపుండొచ్చు, లేదా మంచు ఫ్యామిలీకి బాగా దగ్గర అయ్యండి ఇదేంటిది వీళ్ళు ఒకటే కదా. ఎందుకంటే మోహన్ బాబు లెజెండరీ యాక్టర్, అప్పటి నుంచి ఉన్న ఇప్పుడు మన సోకాల్డ్ హీరోలు అందరితో కూడా కలిసి నటించిన వ్యక్తి. ఇప్పటికీ యాక్టింగ్ పరంగా మోహన్ బాబు గారు మంచిది, పైగా రీసెంట్గా 60 ఏళ్ళు అయ్యింది నేను ఇండస్ట్రీకి వచ్చి కూడా. సో అటువంటి మోహన్ బాబు గారి ఫ్యామిలీ నుంచి సంబంధించిన హీరోల్లో మనోజ్ పేరు కానీ విష్ణు పేరు కానీ వేయలేదు. వాడు ఎవడో ఒక ట్రోల్స్ కూడా చేశాడు. ఇద్దరూ కలిసి వేదం సినిమా చేశారు జాగర్లముడి క్రిష్ డైరెక్షన్లో. అనుష్క, బన్నీ, మన మంచు మనోజ్ కలిసి. సో వాళ్ళు బాగా క్లోజ్ కదా, కనీసం మనోజ్ పేరైనా వెయ్యాలి కదా అనేది కొంతమంది నెటిజన్స్ యొక్క అభిప్రాయం. వాళ్ళు ఏవో మచ్చుకు కొన్ని వేస్తే వేసి ఉండొచ్చు, కొందరు మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు. బట్
ఇక్కడ ఫ్యాన్స్ అల్లరి చేశారా, లేదంటే ఫ్యాన్స్ లేవనెత్తారా, లేదంటే కావాలని ఏదో ఒకటి అంశం చర్చకు రావాలి కాబట్టి సోషల్ మీడియా వేదిక మీద చేశారా అనేది తెలియదు మనకి. సో మొత్తం మీద ఆ రగడ అయితే నడుస్తూ ఉంది ఇప్పుడు. సో అంటే ఇక్కడ మలయాళం హీరోల పేర్లు, తమిళ హీరోల పేర్లు అందరికీ పెట్టారంట. తమిళ్లో రజనీకాంత్, విజయ్, కమల్ హాసన్, సూర్య, సిలంబరన్, అదే మన సింబు అంటారు, ఆయన అందరి పేర్లు పెట్టారంట. శివకార్తికేయన్, ఆయన కూడా మొన్న వచ్చిన హీరో. మలయాళంలో చూసుకుంటే ఇంకా దుల్కర్ సల్మాన్, ఆయన పేరేంటి, క్రిస్టియన్ పేరు ఉంటుంది ఒకటి, రీసెంట్గా మంచి హిట్ అయ్యాడు ఆయన, ఒక అదేంటి 2020తో టివోనో థామస్, ఇట్లా మంచి కన్నడంలో చూస్తే రిషబ్ శెట్టి, పునీత్ రాజ్ కుమార్, శివరాజ్ కుమార్, వీళ్ళందరి పేర్లు పెట్టిన వీళ్ళు ఇక్కడ తెలుగు వచ్చేసరికి వీళ్ళ పేరు ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళు ఎవరెవరైతే సినిమాలు వాళ్ళు క్లోజ్గా ఉన్నారు వాళ్ళ పేర్లే పెట్టారా? పోనీ అలాగని క్లోజ్ కాదంటే మోహన్ బాబు పిల్లలు, ఇక్కడ అల్లు అరవింద్ గారి పిల్లలు, చిరంజీవి గారి పిల్లలు ఎప్పుడూ క్లోజ్గాను ఉంటారు. చిన్నప్పుడు కూడా వెకేషన్ వస్తే వాళ్ళతో వీళ్ళు కలిసే ఫ్యామిలీస్ వెళ్ళేవాయంట. ఇప్పుడు మంచులక్ష్మి గారు కూడా చరణ్ వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆఫ్ ద స్క్రీన్ వాళ్ళు చాలా జోవియల్గా ఉంటారు. పెద్దవాళ్ళు వీళ్ళు ఏం మాట్లాడుకుని ఏమనుకున్నా ఆన్ ద స్క్రీన్ సోషల్ మీడియా వేదిక మీద పచ్చగడ్డ వేస్తే బగ్గుమన్నా కూడా ఆఫ్ ద స్క్రీన్ చాలా జోవియల్గా పద్ధతిగా వాళ్ళు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు. ఈవెన్ ఎవరు ఏ కంట్రీకి వెళ్ళాలనుకున్నా కూడా ఫస్ట్ కాల్ మంచు విష్ణుకే చేస్తారంట. అంటే ఆయన అన్ని దేశాలు తిరిగేశాడు, ఆల్మోస్ట్ అన్ని దేశాలు తిరిగి ఎక్కడ ఏ కంట్రీలో ఏది బాగుంటుంది, ఏది చూడాల్సిన ప్లేసు, ఏది ఫుడ్ బాగుంటుంది అన్ని టక నోటితో పేర్లు సహా చెప్తాడు. అందుకు ఎవరు విదేశాలకు వెళ్ళి ఎక్కడ వెకేషన్ ప్లాన్ చేయాలన్నా ఫస్ట్ మంచు విష్ణుని అడుగుతాడు. అంటే అందరితో అంత ఫ్రెండ్లీగా ఉండే మనిషి. అండ్ మోర్ ఓవర్ బిజినెస్ అన్నీ కూడా ఆయనే చూసుకుంటారు. మనోజ్ గారు అంతగా చూడరు కానీ ఈయన చూసుకుంటారని టాక్. సో అటువంటి మంచు విష్ణు పేరు కానీ మంచు మనోజ్ గారి పేరు కానీ కూడా వేయలేదు. ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మళ్ళీ అక్కడ నాగార్జున పేరు రాశారు, నాగచైతన్య పేరు రాశారు, నెక్స్ట్ జనరేషన్. అలాగే చిరంజీవి గారికి నెక్స్ట్ జనరేషన్ రామ్ చరణ్ పేరు రాశారు. ఇక్కడ మోహన్ బాబు గారికి నెక్స్ట్ జనరేషన్ మనోజ్ పేరు గారు కానీ విష్ణు పేరు కానీ ఎందుకు రాయలేదు అనేది మేబీ. అంటే ఇలా ఇప్పుడు కొత్త వాళ్ళ పేర్లు రాయకపోయినా వాళ్ళు ఏం అనుకోరు పెద్దగా. బట్ వీళ్ళు పాత వాళ్ళు కదా, వీళ్ళ పేర్లు రాయలేదంటే వీళ్ళు సీనియర్స్ కదా. అంటే కంపేరిటివ్ విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టితో పోల్చితే మనోజ్ కానీ విష్ణు కానీ వీళ్ళకన్నా సీనియర్ కదా. ఈవెన్ కిరణ్ అబ్బవరం పేరు కూడా రాశారంట. మన కిరణ్ అబ్బవరం రీసెంట్గా కా లాంటి హిట్కో వచ్చిన వ్యక్తి. సో కిరణ్ అబ్బవరం హీరో లాంటి పేరు కూడా రాశారు, వీళ్ళు రాయలేదు అనేది నిజంగా చర్చకి లేవనెత్తే అంశమే. కాకపోతే అల్లు వారి ఫ్యామిలీకి ఒక విషయం తర్వాత ఇంకో విషయం అలాగా వెంటాడుతుందేమో. ఎందుకంటే బన్నీ గారి విషయం ఇష్యూ అయ్యింది, తర్వాత కొణిదెల ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి పడట్లేదని ఇష్యూ అయ్యింది. ఎన్నిసార్లు వాళ్ళు కలుస్తున్నారు. రీసెంట్గా అల్లు రామలింగయ్య గారు శ్రీమతి అంటే బన్నీ గారు నాయనమ్మ చనిపోయినప్పుడు కూడా మరలా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అల్లు శిరీష్ పెళ్ళప్పుడు కూడా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా కూడా ఇంకా వాళ్ళిద్దరి మధ్యన అగాధం ఉంది, వాళ్ళకి వీళ్ళకి పడట్లేదని సృష్టిస్తున్నారు. ఇలా రకరకాలుగా ఏవోటి అల్లు ఫ్యామిలీకి కొన్ని రకాలు వెంటాడుతున్నాయి. నిజంగా వాళ్ళు బ్యాడ్ లక్ అనుకోవాలి అంతే. బట్ ఇక్కడ మాత్రం ఆ పేరు అంత ఏమరపాటుగా మర్చిపోయారా, కావాలనే పేరు రాయలేదా అనేది మాత్రం మరి అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాలి, లేదా ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి. అప్పుడే దీనికి తెరపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.